రైతు బస్తాకు అదనంగా 1 కిలో వేయకపోతే ధాన్యం కొనమంటున్నారట. జంకిలో రైతులపై కొత్త భారం. రైసు మిల్లర్లు ఒక బస్తాకు 42 కిలోలు వేస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 41 కిలోలు తీసుకుంటే ఇప్పుడు అదనంగా 1 కిలో అడగడం రైతుకు నష్టమని సిపిఎం నేతలు ఆరోపించారు. ఈ సమస్యపై సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం, లారీల కొరత, నెల రోజులుగా సెంటర్లలోనే వడ్లు. రైతులకు వెంటనే న్యాయం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. రైతులకు ఇలా అదనపు తూకం వేయడం సరైందా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలా రైస్ మిల్లర్లు ఐకేపీ కొనుగోలు కేంద్రం నడిపిస్తున్నటువంటి ఐకేపీ అధికారులు రైతులను బెదిరింపులకు గురి చేయడంతో రైతులు పోతబోని అని 2 కిలోలు ఉప్పినటువంటి పరిస్థితికి ఈరోజు రైస్ మిల్లర్లు ఐకేపీ అధికారులు ఇలా ఉన్నారు. రైతులను మోసం చేయాలనేటువంటి కుట్రను చేస్తా ఉన్నారు. మరి వీరిపై చర్యలు తీసుకోవాలని, అట్లాగే రైతులకు యథావిధిగా 41 జోకి తొందర యుద్ధ ప్రాతిపదికన వడ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.